ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పెరటి కోళ్లలో సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు, వాటి నివారణ చర్యలు అనే అంశంపై మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం టమాటా సాగుతో లాభాలు, పరకాల రైతు దంపతులు పిట్టల సమ్మయ్య, హైమవతి గారులతో పరిచయ కార్యక్రమం వింటారు. ఇప్పుడు వినండి, పెరటి కోళ్లలో సాధారణంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు అనే అంశంపైన మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం. ఈరోజు పెరటి కోళ్లలో వచ్చే వ్యాధులు, వాటి నివారణకు సంబంధించిన విషయాల గురించి వివరించడానికి డాక్టర్ గుర్రం శ్రీనివాస్, పౌల్ట్రీ సైన్స్ మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మన స్టూడియోకి విచ్చేశారు. వారిని ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని, మరి పెరటి కోళ్లలో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, వాటిని ఎట్లా నివారించుకోవాలి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రస్తుతం కోళ్ల పరిశ్రమ పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి సార్. మొదటగా రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ గడిచిన 30 సంవత్సరాలలో చాలా అభివృద్ధి చెందింది. ప్రాచీన పెరటి కోళ్ల పెంపక స్థాయి నుంచి ప్రస్తుతం మనం చూసే బ్రాయిలర్స్ కానీ, లేయర్స్ కానీ, అంటే హై ప్రొడ్యూసింగ్ బ్రాయిలర్స్, అంటే దగ్గర దగ్గర 35 రోజుల లోపల మనకు 2.2 kg వచ్చే బ్రాయిలర్స్, సంవత్సరానికి 320 గుడ్లు పెట్టే కోళ్ల స్థాయికి ఎదిగాము. ఎంత అభివృద్ధి చెందింది అని అంటే, ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో మన దేశం 2వ స్థానంలో, అదేవిధంగా బ్రాయిలర్ మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. చైనా తర్వాత మనదే హైయెస్ట్ ఎగ్ ప్రొడక్షన్లో. ఇంత ప్రొడక్షన్ ఉన్న ప్రస్తుతం మన భారతదేశ జనాభా వచ్చేసి 140 crores జనాభా. ఇంత జనాభాకు మనం ప్రోటీన్ అందించాలి అని అంటే ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఎలా దీన్ని మనం మెజర్ చేయొచ్చు అంటే, మన ఇండియాలో ప్రస్తుతానికి పర్ క్యాపిటా అవైలబిలిటీ, ఒక మనిషికి ఎన్ని గుడ్లు లభ్యత ఉన్నది అని చూసుకుంటే మనకు ఒక మనిషికి 103 గుడ్ల లభ్యత ఉంది. అదేవిధంగా మాంసం కూడా మనకు లభ్యత వచ్చేసి దగ్గర దగ్గర 2.5 to 3 kg వరకు ఉంది. కాకపోతే మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే, ప్రతి మనిషి ఖచ్చితంగా సంవత్సరానికి 180 గుడ్లు, అలాగే ప్రతి మనిషి ఖచ్చితంగా దగ్గర దగ్గర 4 kg ఆఫ్ మీట్, అదే ఫామ్ మీట్ అయినా పర్లేదు, బ్రాయిలర్ మీట్ కానీ లేకపోతే మటన్ కానీ కంపల్సరీగా తినాలని చెప్పేసి అన్నారు. చూడండి, మన లభ్యత 103 గుడ్లు, కాకపోతే మనకు సిఫారసు చేసింది 180 గుడ్లు. సో చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే, చాలా వరకు ఇందులో మనకు రూరల్ ఏరియాలో చాలా వరకు కన్జంప్షన్ చాలా తక్కువ ఉంది. చాలా అంటే చాలా తక్కువ ఉంది. అర్బన్ ఏరియాస్లో మనకు మెట్రో సిటీస్లో కన్జంప్షన్ ఎక్కువ ఉంది, కానీ రూరల్ ఏరియాస్లో చాలా ఉంది. ఇంకోటి ఏంటంటే, చైనాలో మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్షన్, అంటే గుడ్ల ఉత్పత్తి రూరల్ ఏరియాస్ నుంచి వస్తుంది. మన దేశంలో చూసుకుంటే ప్రొడక్షన్ వచ్చేసి ఎక్కువగా అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చింది. మన రాష్ట్రంలో చూసుకుంటే రంగారెడ్డి, మహబూబ్నగర్, ఈవెన్ వరంగల్, ఈ ఏరియాస్లో మాత్రమే ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి, రూరల్ ఏరియాస్లో లేవు. నార్మల్గా చూసుకుంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ విలేజ్లో ఉత్పత్తి అయ్యి అర్బన్ ఏరియాస్లోకి వస్తాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ ఉంది. అర్బన్ ఏరియాస్లో ప్రొడ్యూసే రూరల్ ఏరియాస్కి వస్తుంది. సో అవైలబిలిటీ ఆఫ్ ఎగ్స్ కానీ మీట్ కానీ రూరల్ ఏరియాస్లో తగ్గిపోతుంది. సో ఆ తగ్గిపోవడం వల్ల వాటి కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది. సో వీటన్నిటిని దృష్టి పెట్టుకొని మన గవర్నమెంట్ కానీ చాలా వరకు కానీ స్కీమ్స్ తీసుకొచ్చేసి రూరల్ ఏరియాస్లో మనకు నాటుకోళ్లను లేకపోతే పెరటి కోళ్లను, అంటే మేలైన పెరటి కోళ్లను పెంచడానికి చాలా వరకు స్కీమ్స్, సబ్సిడీస్ ఇస్తున్నాయి. సో చాలామంది రైతులు ఈ మధ్య కాలంలో పెరటి కోళ్ల ఉత్పత్తికి ముందుకొచ్చి ప్రొడక్షన్ కూడా పెరిగింది. చాలామంది ఈ ప్రొడక్షన్లో ఉన్నారు. ఈ పెరటి కోళ్లల్లో ఎన్ని రకాలైనటువంటి జాతులు ఉంటాయి? మన రాష్ట్రంలో చూసుకుంటే మా పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వాళ్ళు తయారు చేసిన రాజశ్రీ అనే కోడి ఉంది. అది మేలుజాతి పెరటి కోడి. అది ఎందుకంటే మాంసం కోసం మరియు గుడ్ల కోసం 2 రకాలుగా ఉండే విధంగా రూపొందించారు. నార్మల్గా ప్యూర్ నాటుకోడి మనకు 30-40 గుడ్లు పెడుతుంది. కాకపోతే మనకు ఏదైతే మేలుజాతి పెరటి కోళ్ళు ఉన్నాయో దగ్గర దగ్గర 120 గుడ్ల వరకు పెడతాయి. తొందరగా మార్కెటింగ్ చేస్తాయి. నాటుకోడి 6 నెలలు అయితే కానీ మనకు అది వెయిట్ రాదు. కానీ ఇవి మేలుజాతి పెరటి కోళ్ళు ఏంటంటే చాలా తక్కువ
సమయంలో అంటే 3 నెలల్లో దగ్గర దగ్గర 1.2 కూడా వస్తాయి. అదేవిధంగా ఐసీఏఆర్ మన డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ వాళ్ళ దగ్గర కూడా కొన్ని మేలుజాతి పెరటి కోళ్ళు ఉన్నాయి. వనరాజా కానీ, గ్రామప్రియ కానీ, కృషిబ్రో కానీ, వనశ్రీ కానీ ఇలాంటి బ్రీడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ బ్రీడ్స్, సోనాలి ఇలాంటి బ్రీడ్స్ కూడా మన రాష్ట్రంలో అవైలబుల్ ఉన్నాయి. చాలామంది రైతులు ఇప్పుడు చెప్పుకున్న జాతులు చాలా వరకు పెంచుతున్నారు. అంటే సాధారణంగా మరి ఏ జాతి ఎక్కువగా లాభదాయకమైన? ఇక్కడ 2 రకాలండి. రైతు మాంసం కోసం ఉత్పత్తి చేయాలి అనుకుంటే మాంసం జాతి వెరైటీ చూసుకుంటాం. ఇప్పుడు మనం చూసుకున్న వనరాజా ఏదైతే ఉందో మాంసం జాతికి సంబంధించింది. రైతు ప్యూర్గా వాటిని పెంచుకోవడం ద్వారా ఓన్లీ మాంసం కోసమే పెంచుకోవడం. అదే గుడ్ల కోసం కావాలనుకుంటే మా రాజశ్రీ కానీ, సోనాలి కానీ, లేకపోతే గ్రామప్రియ కానీ వీటిని గుడ్ల కోసం కూడా పెంచుకోవచ్చు. బోత్ మీట్ అండ్ ఎగ్ పర్పస్ పెంచుకోవచ్చు. కాకపోతే వాటిలో సపరేట్గా సోనాలి బ్రీడ్ చూసుకుంటే మనం ఎగ్ పర్పస్ పెంచుకుంటున్నారు, అదేవిధంగా మాంసం కోసం పెంచుకుంటున్నారు. ఓకే, మరి ఈ పెరటి కోళ్ళ పెంపకం ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయి? అట్లాగే మీరు ఇందాక అన్నట్లు మరి ప్రభుత్వం కొన్ని సబ్సిడీలు ఇస్తుంది అన్నారు కదా, ఏ రకమైన సబ్సిడీలు అందించడం జరుగుతుంది రైతులకు? ముఖ్యంగా ప్రస్తుతం మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సెర్ఫ్ ద్వారా అంటే మహిళా సంఘాల ద్వారా కొంతవరకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు చాలా వరకు విలేజ్ల్లో మనకు ఉపాధి చాలా తక్కువ ఉంటుంది. అలా అని చెప్పేసి మన ప్రొడక్షన్ యూనిట్ దేశం కాదు. సో మనం చిన్న చిన్న ప్రొడక్షన్ యూనిట్లు పెట్టుకోవడం ద్వారా, అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఒక ఫ్యామిలీలో ఒక 2 లేడీస్ ఉంటే వాళ్ళు మిగతా వర్క్స్, అగ్రికల్చర్ వర్క్స్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఒక 100 కానీ 200 కోళ్ళని పెంచుకోవడం ద్వారా వాళ్ళకి అదనపు ఆదాయం వస్తుంది. అదేవిధంగా వాళ్ళకు సఫిషియెంట్ ఎగ్స్ వస్తాయి, వాళ్ళు తినచ్చు, బయట వాళ్ళకి అమ్మొచ్చు. ఇప్పుడు నాటుకోడి గుడ్డు మనకు బయట 10 నుంచి 15 రూపాయల మధ్య పోతుంది. సో వాళ్ళు మంచిగా ఒక 100 కోళ్ళని పెట్టుకుంటే డైలీ మనకు 50 గుడ్లు వస్తాయి. 50 × 10 500 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. నాటుకోడి మాంసానికి కూడా మంచి గిరాకీ ఉంది ప్రస్తుతానికి. దగ్గర దగ్గర ప్యూర్ నాటుకోడి అయితే 400 కేజీ, కొంచెం మేలు జాతి వెరైటీలు అయితే 250 నుంచి 300 రూపాయలకు రైతులు అమ్ముకుంటున్నారు. సో మనం ప్రతి ఇంట్లో ఒక 100 కోళ్ళు 200 కోళ్ళు పెంచుకోవడం ద్వారా మనం రైతులు ఆదాయం పొందొచ్చు. అదేవిధంగా వాటి ద్వారా వాళ్ళ ప్రోటీన్ ఏదైతే ఉందో రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవచ్చు, చాలా వరకు మన దేశంలో ప్రోటీన్ తీసుకోవడం చాలా తక్కువ. రైతులు ఎంత తక్కువ తీసుకుంటున్నారంటే, రైతులు కానీ మామూలుగా పల్లెల్లో నివసించే వాళ్ళు కానీ డైలీ ఒక ఎగ్ కూడా తినట్లేదు. మనకు ఒక పర్సన్ వైజ్గా చూసుకుంటే ఒక పర్సన్ ఒక 50 కేజీలు ఉన్నాడు అనుకోండి, ప్రతిరోజు 50 గ్రాముల ప్రోటీన్ తినాలి. ఇక్కడ గుడ్డు గురించి చెప్పుకుంటే ఒక గుడ్డులో మనకు 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఎన్ని గుడ్లు తింటే 50 గ్రాములు అవుతుంది? ఒక మనిషి మనం పల్లెల్లో చూసుకుంటే అన్నం తింటున్నారు, లేకపోతే పప్పు అలాంటిదే ఉంటుంది. పప్పు అన్నంలో పెద్ద ప్రోటీన్స్ ఏమి ఉండవు. సో వాళ్ళ పర్ఫెక్ట్ ప్రోటీన్ నీడ్స్ అన్నవి చాలా తక్కువగా రీచ్ అవుతున్నాయి. సో కంపల్సరీగా మనకు అవైలబిలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు పల్లెల్లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే పర్ డే 2 నుంచి 3 గుడ్లు తీసుకోగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ ప్రోటీన్ కరెక్ట్గా రీచ్ అవుతారు. ఎప్పుడైతే మన బాడీ ఫిట్గా ఉంటుందో అప్పుడే మన ఆలోచనలు కూడా ముందుకెళ్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు డైలీ 2 నుంచి 3 గుడ్లు ఈజీగా తినచ్చు. మాంసం గురించి కూడా చికెన్ మనకు అంతకుముందు పల్లెల్లో వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ తినేవాళ్ళు, బట్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అయింది. వీక్లీ 2 అట్లా తింటున్నారు. అలా కాకుండా వీక్లీ 4 టైమ్స్ 5 టైమ్స్ తింటే కూడా చాలా బాగుంటుంది. అంటే ఓన్లీ పప్పే కాకుండా మనకు ప్రోటీన్ చీప్ సోర్స్ అన్నట్టు. ఇప్పుడు ఎగ్ చూడండి, వేరే కంట్రీస్లో 30-40 రూపాయలు ఉంటుంది, మన కంట్రీలో చాలా తక్కువ, 7 రూపాయలు, మ్యాక్సిమం 5 నుంచి 7 రూపాయల మధ్య ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. మాంసం కూడా మనం వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ మనకు చాలా తక్కువ రేటుకు మనకు మాంసం దొరుకుతుంది. సో కంపల్సరీగా తింటారని నేను ఆశిస్తున్నాను. సబ్సిడీలు అన్నారు కదా, ఎట్లా ఏ సంస్థలు ఎట్లా ఇస్తున్నాయి? ఒక సెర్ఫేనా ఇంకా ఏమైనా? సెర్ఫ్ అంతే సార్. సెర్ఫ్ వాళ్ళు సబ్సిడీ అని కాదు, గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏంటి అని అంటే సంఘాలకు ఇస్తున్నది, వాటి ద్వారా వాళ్ళు కొనుక్కుంటున్నారు, మళ్ళీ రీపేమెంట్ చేయాల్సిందే. ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు ప్రస్తుతానికి గవర్నమెంట్. అంతకుముందు ఉండే ఫ్రీ స్కీమ్స్ ఉంటే మేబీ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా ఏమైనా స్కీమ్స్ ఉంటూ ఉండొచ్చు. ఒకవేళ రైతులకు ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని అడగండి. ఓకే, మరి ఈ పెరటి కోళ్ళలో ఏ రకమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఒకటి ఇక్కడ ఏంటంటే మనము కమర్షియల్ పౌల్ట్రీ ఏవైతే మనం కోళ్ళ ఫారాలలో పెంచుకుంటాం అవి అందులోనే ఉంటాయి, సఫిస్టికేటెడ్గా ఉంటాయి, బయట తిరిగాయి కాబట్టి డిఫరెంట్ వ్యాధులకు సంబంధించిన టీకాలు అవి రెగ్యులర్గా వేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. చాలా వరకు రైతులకు అవగాహన ఉంటాయి బ్రాయిలర్స్కి. అది అలా కాకుండా మనకు రైతులు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక ఫార్మర్ చిన్నగా వెనుక ఒక చిన్న గుడిసె వేసుకున్న ఒక 100 కోళ్ళు 200 కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఆరు బయటకు వదులుతూ ఉంటారు, డే టైంలో బయటకు వదలడం అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో అవి డిఫరెంట్ వాటికి ఎక్స్పోజ్ అయింది. అంటే క్రిమి కీటకాలు తింటాయి, మురికిలో ఉంటాయి, అలాగే ఇంకా డిఫరెంట్ ప్యాడీ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి రకరకాల వ్యాధులు ఉంటాయి, బయట ఉన్న పక్షులతో కలుస్తూ ఉంటాయి. సో వాటి ఫీకల్ శాంపిల్స్ని ఇవి తినడం అలాంటి
అలాంటి వాటి వల్ల డిఫరెంట్ వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఊళ్ళల్లో వచ్చేది కొక్కెర వ్యాధి, కాక్సిడియోసిస్, మసూచి అమ్మవారు, ఇంకోటి కొరైజా అని ఇది, ఇంకోటి బాహ్య అంతరపరాన్నజీలు, ఇవి రెగ్యులర్గా మనకు కనబడుతూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కొక్కెర వ్యాధి గురించి. కొక్కెర వ్యాధి ఏంటి అని అంటే మీరు చూసే ఉంటారు, మనకు సమ్మర్ టైంలో వస్తుంది. ఒక వాడలో ఒక 10 కోళ్ళు చనిపోయినాయంటే ఆ విలేజ్ మొత్తం కోళ్ళని చనిపోతాయి. సో అది ఏంది అని అంటే వైరల్ డిసీజ్. వన్స్ ఒకసారి ఎఫెక్ట్ అయిపోయింది అని అంటే ఆ వాడకు సంబంధించిన మొత్తం కోళ్ళు చనిపోతాయి. ఇక్కడ ఏంది అంటే దీనికి ఒక నివారణ ఒకటే మార్గం. డిసీజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం, అన్నీ చనిపోతాయి. డిసీజ్ రాకముందు మనం ఏం చేయాలి అని అంటే వ్యాక్సినేషన్, టీకాలు వేయించుకోవడం. రైతులు ఏంది అని అంటే అంతకుముందు ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరపున వ్యాక్సినేషన్ వేసేవాళ్ళు, ఇప్పుడు కూడా వేస్తున్నట్టున్నారు. ఒకవేళ అక్కడి నుంచి కాకపోయినా వ్యాక్సిన్ టీకా ఖర్చు చాలా తక్కువ. ఇప్పుడు ఒక రైతు 100-200 కోళ్ళు ఉన్నాయనుకోండి, 150 రూపాయలకు వ్యాక్సిన్ దొరుకుతుంది. కరెక్ట్గా మనం 3 నెలలకు ఒకసారో లేకపోతే 4 నెలలకు ఒకసారో ఈ టీకాను వేయించుకోవడం ద్వారా మనకు సమ్మర్లో వచ్చే కొక్కెర వ్యాధిని మనం ఈజీగా నివారించవచ్చు. సరే, ఈ వ్యాధి వచ్చినప్పుడు మీరు ఎలా గుర్తుపట్టవచ్చు అంటే చాలా ఈజీ. ఇప్పుడు ఆకుపచ్చ విరోచనాలు అవుతూ ఉంటాయి, శ్వాస ఆడవు, పెరాలసిస్, కాళ్ళు మెడలు పెరాలసిస్, మెడ ఒకవైపు వంగిపోవడము, అలాగే కాకుండా శ్వాస తీసుకోవడం ఇబ్బంది, ఇలాంటివి చూస్తుంటారు. నిన్నటిదాకానే బాగానే ఉంది సార్, సడన్గా అది 2 రోజులైంది, సిక్ అయిపోయింది, లేవట్లేదు, చనిపోతుంది. అట్లా మిగతా వాటికి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతే మొత్తం చనిపోతాయి. సో ఏదైతే ఉందో ఈ టీకా వేయించుకోవడం ద్వారా, లసోటా అని టీకా మనకు బయట ప్రైవేట్లో కూడా దొరుకుతుంది. కొక్కెర వ్యాధి అని కూడా చెప్తారు, ఆర్డీ వ్యాక్సిన్ అంటారు దీన్ని. ఆర్డీ వ్యాక్సిన్ని తీసుకోవడం ద్వారా మనం ఈ వ్యాధిని సంపూర్ణంగా నివారించవచ్చు. దీనికి నివారణ ఒకటే మార్గం, టీకా ఒకటే మార్గం, దీనికి ట్రీట్మెంట్ లేదు. ఈ కాక్సిడియోసిస్ వ్యాధి అంటే ఏంటి, అది ఎలా వస్తుంది? కాక్సిడియోసిస్ వ్యాధి ఎక్కువగా ఈ కమర్షియల్ పౌల్ట్రీలను వస్తాయి, కాకపోతే విలేజ్లో కూడా చాలా వరకు వస్తుంటాయి. ఏంటంటే తేమ ఎక్కువ ఉన్నప్పుడు, మనకు ఏదైతే కోళ్ళను పెట్టే గూడు ఉంటుందో గూడు అక్కడ తేమ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఉన్న లిట్టర్ను రెగ్యులర్గా లిట్టర్ అంటే వాటికి ఏదైతే ఫీసెస్ ఉన్నాయో వాటిని రెగ్యులర్ తీయకపోవడం వల్ల వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిందని మనం ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే రక్త విరోచనాలు, డల్గా ఉంటాయి, మనకు అవి దానా తీసుకోవు, బయట తిరగవు, వాటిని ఈజీగా ఎంత తిన్నా అవి పెరగవు, కొన్ని రోజులకు అవి చనిపోతూ ఉంటాయి. ఈ వ్యాధికి మనం ట్రీట్మెంట్ ఉంది. మనం ఈ రక్త విరోచనాలు అయినప్పుడు మనకు కొన్ని సల్ఫర్ డ్రగ్స్ కానీ ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేయడం ద్వారా మనం ట్రీట్మెంట్ ద్వారా దీన్ని నివారించవచ్చు, కాక్సిడియోసిస్ అనే వ్యాధిని. ఇది కాకుండా ఇంకొక వ్యాధి కూడా ఉంది, అమ్మవారు అంటే మనకు మనుషుల్లో వచ్చే అమ్మవారు లాంటిదే కోళ్ళల్లో కూడా వస్తుంటుంది, మసూచి అంటాం. మన అమ్మవారు లాగానే పొక్కులు వస్తాయి, ముక్కు పైన కానీ కళ్ళ పైన కానీ, ఈవెన్ నోట్లో కూడా వస్తుంటాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, చాలామంది రైతులు ఏం చేస్తారంటే వీటిని కోళ్ళను ఐసోలేట్ చేస్తారు, అంటే ఒక సైడ్కి పెట్టేస్తారు. మోర్టాలిటీ తక్కువ, చాలా కోళ్ళు చనిపోవడం తక్కువ. వీటికి టీకా ఉంది. ఎట్లా అంటే 8వ వారం కానీ 9వ వారం కానీ మసూచి టీకా వేసుకోవడం ద్వారా దీన్ని కంప్లీట్గా నివారించవచ్చు. ఈ పొక్కులు ఏదైతే ఉందో అక్కడ మనం సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఏ రకంగా అంటే అక్కడ యాంటీబయాటిక్ పౌడర్ కానీ ఆయింట్మెంట్ని కానీ పైన అప్లై చేయడం ద్వారా ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం తగ్గించవచ్చు. ఇది అంత పెద్ద ప్రాబ్లమేటిక్ డిసీజ్ ఏం కాదు మసూచి అన్నది, దాన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మోర్టాలిటీ కూడా పెద్దగా ఉండదు. ఓకే, మరి ఈ కోళ్ళలో అంతరపరాన్న జీవులు వీటిని ఎట్లా నివారించుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు అంతరపరాన్న జీవులు అంటే మనం ఏమంటాము అంటే ఎలికపాములు అంటాం కదా, నట్టలు. ఈ నట్టల వల్ల ప్రాబ్లం ఏంది అని అంటే కోళ్ళు పెరిగాయి, రక్తహీనతతోటి బాధపడుతూ ఉంటాయి. మనం తిన్నదంతా కంప్లీట్గా బ్లడ్ సక్కింగ్ పారాసైట్స్కే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి కోళ్ళు ఎంత తిన్నా పెరిగాయి, 6 నెలలైనా 8 నెలలైనా ½ kg ఉంటాయి. రైతులు ఏంటంటే ఇవి ఎందుకు అని అంటే బయట మురికి కాలువల్లో తిరుగుతూ ఉంటాయి, లేదంటే బయట తిరుగుతూ ఉంటాయి, కానీ ఈజీగా ఎక్స్పోజ్ అవుతుండగా. అందువల్ల రైతులు కంపల్సరీగా 3 monthsకో 4 monthsకో ఒకసారి నట్టల నివారణ మందు, దీని పేరు ఏంటంటే పైపరాజిన్ అడిపేట్, గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది. పైపరాజిన్ అడిపేట్ అనే మందును 3 కానీ 4 monthsకి ఒకసారి కానీ కోళ్లకు ఇవ్వడం ద్వారా ఈ అంతరపరాన్న జీవుల బెడదను కంప్లీట్గా నివారించవచ్చు. రైతు సోదరులందరూ ఇది రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే వీటి వల్ల కోళ్ళు పెరిగాయి, అవి ఎంత తిన్నా పెరగవు. మరి బాహ్యపరాన్న జీవులు కూడా ఎలా వస్తాయి, ఎలా నివారించుకోవాలి? అవునండి, బాహ్యపరాన్న జీవులు అంటే పేను, నల్లులు, వీటి వల్ల కూడా ప్రాబ్లం ఉంటుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఊళ్ళల్లో చిన్న చిన్న బుట్టల కింద కమ్ముతూ ఉంటారు, లేదు అని అంటే ఈ గూళ్ళ కింద కమ్ముతూ ఉంటారు. ఆ గూళ్ళల్లో ఏంటి అంటే చిన్న చిన్న సందులు ఉంటాయి, లేకపోతే కార్నర్స్ ఉంటాయి. ఆ కార్నర్స్ లోపల నల్లులు ఇవి కంప్లీట్గా అందులో ఉంటాయి, మనకు కనబడుకుంటుంటాయి. నైట్ టైంలో బయటకు వస్తాయి, కోళ్ళ మీద బారుతూ ఉంటాయి, బ్లడ్ తీస్తుంటాయి, న్యూసెన్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి అవి కోళ్ళు సరిగ్గా నిద్రపోవు. సో దానివల్ల ఆటోమేటిక్గా అవి ఫీడ్ కరెక్ట్గా తీసుకోవు, ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటాయి.
అదేవిధంగా నల్లులు కానీ పేలు కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే చాలామంది ఊళ్ళల్లో ఉపయోగించే పద్ధతులు ఏంటంటే పొగ పెడుతూ ఉంటారు. ఆ గూడు ఏదైతే ఉందో గూడును పొగ పెడుతూ ఉంటారు. చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. దాంతోపాటు ఏంటంటే వీక్లీ మినిమం 3-4 టైమ్స్ అన్న కంప్లీట్గా గూడును శుభ్రంగా కడగాలి. అదేవిధంగా గూడుకు సున్నం వేయడం ద్వారా, లేదంటే కొంతమంది గెమాక్సిన్ పౌడర్ను కూడా గూడులో జల్లుతూ ఉంటారు. ఈ పద్ధతులు కొంతవరకు తగ్గించవచ్చు. కాకపోతే ఇంకా ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనకు ఒక బ్యూటాక్స్ అని ఒక మందు ఉంటుంది, పైరిథ్రిన్ గ్రూప్ సంబంధించింది. బ్యూటాక్స్ అనే మందును 1 ml బ్యూటాక్స్ మందును ఒక 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో కలిపి ఆ మిశ్రమంలో కోడి తలను పట్టుకొని రిమైనింగ్ బాడీ ఆ వాటర్లో ఉండేటట్టు ముంచి తీయాలి. కోడి ఆ వాటర్ తాగదు, ఎందుకంటే అది చాలా పాయిజన్ కాబట్టి. కోడి తాగకుండా జాగ్రత్తగా దాన్ని మెడబట్టుకొని అందులో ముంచి తీయడం వల్ల ఈ పేలు అనే ఏదైతే ఉందో వాటిని నివారించవచ్చు. అదేవిధంగా అదే వాటర్ను ఆ గూడును కూడా శుభ్రపరచాలి. ఆ కార్నర్స్లో, సందుల్లో ఈ వాటర్ పోయేటట్టు, బ్యూటాక్స్ మందు పోయేటట్టు పిచికారీ చేయడం వల్ల కూడా మనం తీసేయచ్చండి. సంతోషం. పెరటి కోళ్ళలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున, అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ గుర్రం శ్రీనివాస్ గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. ఇంతవరకు పెరటి కోళ్ళలో సాధారణంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు అనే అంశంపై మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి ఈ కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. కిసాన్ వారి కార్యక్రమంలో మరొక కార్యక్రమం టమాటా సాగుతో లాభాలు. పరకాల రైతు దంపతులు పిట్టల సమ్మయ్య, ఐమవతి గారులతో పరిచయ కార్యక్రమం వినండి. ఈరోజు పరకాల గ్రామంలో ఉన్నాం. మరి పరకాలలో చక్కగా టమాటా పంట సాగు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పిట్ట సమ్మయ్య, అలాగే పిట్ట హైమావతి, వీరి ఇరువురు దంపతులు మరి ఈ టమాటా సాగు చేస్తూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారి యొక్క అనుభవాన్ని ఈ టమాటా పంట సాగులో ఎలా ఉంది అనేటువంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సమ్మయ్య గారు. నమస్కారం అమ్మ హైమావతి గారు. నమస్తే. ఓకే, చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మీరు ముందుగా చెప్పండి సమ్మయ్య గారు, మీకు ఎంత భూమి ఉంది? మాకు 6 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాల భూమిలో ఇది 15 గుంటలే టమాటా పెట్టినాం. ఈ 6 ఎకరాల భూమిలో ఏ ఏ పంటలను పండించడంలో మీకు అనుభవం ఉంది? 6 ఎకరాల భూమిని అన్ని పండించిన కానీ నాకు కొంచెం వయసు దగ్గర పడి నేను భూమి మునాకే ఇచ్చుకున్నా. అంటే ఎంత వయసు ఉంది మీకు? నాకు 63. 63. అంటే ఇప్పుడు మీరైతే ఈ పంట పొలాలలో ఇప్పుడు ఏది యూరియా వేస్తున్నారు టమాటాకు, టమాటా పంటకి, టమాటా తోటకు. అదే ఇక ఇది ఎందుకంటే ఇప్పుడు కాపు అయిపోయింది, మళ్ళీ సెకండ్ కాపు కోసం యూరియా వేసి మందు కొడితే మళ్ళీ సెకండ్ కాపు కాస్తుంది, వేస్తున్నాం పిండి. ఓకే, ఎన్ని గుంటలలో లేదా ఎన్ని ఎకరాలలో ఈ పంటను సాగు చేస్తున్నారు? మేము ఇది 18 గుంటల్లో సాగు చేసినాం. మంచి పంట వచ్చింది, మంచి దిగుబడి కూడా వచ్చింది. కొంచెం ధర ఇప్పుడు కొంచెం డౌన్ పొజిషన్ లో ఉన్నది. పంట బాగానే పండింది కానీ ధర డౌన్ ఉన్నది అంతే. మీరు చెప్పండి అమ్మా, ఎంతకాలం నుంచి మీకు ఈ టమాటా పంట సాగు చేయడంలో అనుభవం ఉంది? మేము 40 సంవత్సరాల సంది కూరగాయలే పండిస్తాం సార్. కూరగాయలు పండిస్తాం, పత్తి పండిస్తాం, మిర్చి పండిస్తాం, అన్ని రకాల పండిస్తాం. మాకు ఇప్పుడు చేతగాక మా భూములు మునాకించుకొని ఒక 10 గుంటలంతా ఈ టమాటా తోడు పెట్టుకొని ఇట్లా ఆకుకూరలు 10 గుంటలంతా ఆకుకూరలు కలుపుకున్నాం. అదో 10 గుంటలు, ఇదో 15 గుంటలు, అదో 30 గుంటల్లో సాగు చేస్తున్నాం. 15 గుంటలు ఆకుకూరలు, 15 గుంటలు టమాటా, ఇవి సాగు చేసుకుంటున్నాం. అంటే
అంటే మిగతా భూమిని అంతా మరి ఎట్లా మునాకి ఇచ్చారా? కవులుకి ఇచ్చాం. కవులకి ఇచ్చారా? కవులు మాకు చాదగాక మేము కవులుకి ఇచ్చాం. వారే చేసుకుంటున్నారు. అంటే ఈ పంట మాత్రం మీరే చేస్తున్నారు స్వయంగా ఈ పంట పొలాలలో? మేమే చేస్తాను. మేమే చేసుకుంటాను, మేమే తెంపుకుంటాం, మేమే అమ్ముకుంటాను, అన్ని మేమే చేసుకుంటాను. కానీ మాకు ఇప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చి చేతగాక కొద్దిగా చేసుకొని మా బతుకు మందం కొంచెం ఖర్చుల మందం పండించుకుంటున్నాం అంతే. మరి ఈ టమాటా పంట సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని వివరించండి. అంటే ఈ టమాటా ఎప్పుడు పెట్టారు, అది తర్వాత ఏ విధంగా దాన్ని కల్టివేషన్ చేశారు అనేటువంటి విషయాల్ని చెప్పండి. ముందుగా ఎప్పుడు దీన్ని నాటారు? దీన్ని అంటే మేము డేటు కరెక్ట్ చేయలేదు కానీ ఒక 3 నెలల క్రితం, 3 నెలలు 4 నెలల ముందు పెట్టినాం. వర్షాలకు ఆగింది. అప్పుడు జర వర్షాలు బాగా కొట్టి ఈ వర్షాలు పోయిన తర్వాతనే ఇది మంచిగా అయింది. అయి కాయ కాసింది. ఇప్పుడు అంతా కాయ కూడా ఈ కొద్ది రోజులలో అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ట్రిప్ మందు కొట్టి యూరియా వెళ్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ కాస్తుంది అంతే. ఇక దీన్ని ఒక టమాటా తోట పెట్టాలిలే, దీన్ని ఇట్లనే ఉంచుకోవాలని బెడ్లు కొట్టి టమాటా తోట పెట్టినాం. దీనిలో అది వరకు ఏం పంట వేసుకోలే. అవి పెడితే మళ్ళీ ఇది కరెక్ట్ రాదు. అందుకోసమే దీనికోసం సపరేట్ ఏం పెట్టకుండా ఖాళీగానే ఉంచాం. ఆ టైంలో దసరా టైంలో మంచిగా దున్నిచ్చి బెడ్లు కొట్టి పెట్టినాం. మీరు ఇద్దరు దంపతులు మాత్రమే కష్టపడుతున్నారా? ఇంకా దీంట్లో కూలీల యొక్క అవసరం కూడా వచ్చిందా? కూలీలు కూడా పెడతాం, అవసరం ఉన్నప్పుడు పెడతాం. అది అంటే గడ్డి ఇట్లా కలుపు మొక్కలు తీసినప్పుడు అవసరం ఉంటే కూలీలో పెట్టి తీయిస్తాం. మా వల్ల మేము మందు గిందు అవి అన్ని కొట్టుకుంటే ఇక నేనే కొట్టుకుంటున్నా గానీ కలుపుకు మాత్రం కూలలో పెడతాం, కలుపు మొక్కలు ఏరేస్తాం. హైమావతి గారు మీరు చెప్పండి అమ్మా, మొదటి నుంచి ఏమేమి చేశారు? అంటే ఎంతమంది కూలం పెట్టారు? మీరిద్దరే కాకుండా ఇంకా ఎంతమంది దీనికి అవసరమైనరు? కలిసినప్పుడల్లా 5-6 కూలలో పెట్టాము. మళ్ళా తర్వాత కలుపు మళ్ళా పడ్డాక మళ్ళా కూలలోనే పెట్టినాము. ఎప్పటికైనా 5-6 10 మంది కూలలో ఉంటూనే ఉంటారు మాతోటి. అది అయిపోయినాక పడ్డా కొద్ది కలుతూనే ఉంటాం. ఇక పిండి గిట్లా చల్లుకుంటాం, మందు గిట్లా ఆయన కొడతాడు. కోసేటప్పుడు కూడా తీసినా ఇద్దరం సరిపోదు కూలీలో పెట్టుకొని. ఎందుకంటే ఆయన కోస్తుంటే మాకు కొద్దిగా చేత కాదు కనుక కూలీలో పెట్టి కొద్దిగా రోడ్డుకు మోసుకుంటా అమ్ముకుంటున్నాం. అంటే ఇప్పుడు మరి ఇది పెట్టిన సమయంలో ఆ మొదటి దశలో ఏం చేశారో కొంచెం చెప్పండి. మొదటి దశలో ఏమున్నది, దానికి కలుపు మొక్కలు తీసుడు, పిండిలు వేసుకుంటా, మందు కొట్టుకుంటా, కలుపు అన్ని రకాల చేసుకుంటా దానికి చేసి దాన్ని పెద్ద చేసి కాపు పడ్డ తర్వాత తెంపుడే అంతే. అంతే మొదటి కాంచి అంటే మందులు అంటే ఇక రకరకాల మంది ఒక రకం కాదు. ఓసారి దాని సమయాన్ని బట్టి ఏ సమయంలో ఏది కొట్టాలో ఆ రకాల సమయాలు బట్టి మందులు కొట్టాం. అది ఇక పంటకు వచ్చింది. మరి మొదట దుక్కి ఎట్లా చదును చేసుకొని దాన్ని నాటారో చెప్పండి. దుక్కి ఫస్ట్ ట్రాక్టర్ తో దున్నాం. ట్రాక్టర్ తో దున్ని మళ్ళీ రూట్ వెటర్ కొట్టించాం. రూట్ వెటర్ సాప్ లెవెల్ చేయించాం. లెవెల్ చేయించి మళ్ళీ బెడ్ తోలాం. బెడ్ తోలి బెడ్ కు పెట్టాం అంతే. ఇక దాన్ని నారు పోసుకొని. అంటే ఇది ఏ రకమైనటువంటి టమాటా? అంటే మంచిగానే ఉంది, బాగానే కాస్తుంది, బాగానే ఉంటది. ఓకే, ఇత్తనం మంచిదే. దీన్ని మేము అంటే ఒకప్పుడు పెట్టేది 5-6 నెలల కింద కానీ మళ్ళీ చేతగాక బంద్ చేసాం. మళ్ళీ ఏడు కొద్దిగా ఇక పెట్టుకుందాం తర్వాత మళ్ళీ ఇప్పుడు పెడతాను. కొద్దిగా అంత మొనాలకి ఇచ్చాం కనుక రోడ్డు దగ్గరనేది తీసుకుపోయి అమ్ముకుంటామని పెట్టిను. అంటే ఇదంతా పరకాల్లోనే అమ్మేస్తారా? పరకాల వేస్తాం రోజు. అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇది ఎట్లా మీకు లాభదాయకం అనిపిస్తుంది? ఇప్పుడు మొన్నటి దాకా అంటే ఒక గత 15-20 రోజుల క్రితం అప్పుడు రేటు 800-1000 రూపాయలు ఉన్నది. కానీ అప్పుడు టమాటా పండలే. అంటే ఇప్పుడు పైరగాలి తోలితే బాగా పండుతుంది. అది అప్పుడు గాలి లేదు, చలి బాగుంది గనక పండలే. అంటే రోజు 1-2 ఇట్లా వెళ్ళినాయి. అప్పుడైనా అది ఇప్పటికైనా ఇది లాభదాయకమే. మంచి పంట వచ్చింది. ఈ 15 గుంటలకు దాదాపు 25-30 వేల దాకా వచ్చినాయి ఇప్పటి వరకు. ఇంకో 10,000 వస్తాయి కావచ్చు అంతే. అంటే ధర డౌన్ అయింది కాబట్టి, లేకుంటే ధర మంచిగా ఇంకా బాగొచ్చు, ధర లేక తక్కువ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో ఏ రోగాలు మీరు గమనించి ఎట్లా సాగు చేశారు చెప్పండి అమ్మా మీరు, హైమావతి గారు. నాకు ఏ రోగాలు అంటే మందులు ఆయన కొడతారు కదా, ఆయనకి తెలుసు. ఏమేం చేశారు చెప్పండి, ఏమేమి రోగాలు వచ్చాయి? దానికి ఏం రోగం అనేది ఉండదు. రోగం అనేది కొంచెం మచ్చల రోగం వస్తే దానికి మన కాన్పిడారు, ఆ తర్వాత మన పురుగత్తే, మన పితోరా, ఆ రకాల పురుగు మందులు కొట్టాం.
అంతే ఇక దానికి తెగులు గిగులు ఏం వర్షాలు పోయినాక ఏం రాలేదు. ఆ వర్షాలకు అప్పుడు ఏం మందులు కొట్టలేదు, ఎందుకంటే ఇక అది ఉంటదో పోతుందో. వర్షాలకు బాగా వర్షాలు కొట్టినాయి కదా, అతిగా వర్షాలు కొట్టినాయి కాబట్టి అప్పటిదాకా మందులు ఏం చేయలేదు, ఏం కొట్టలేదు. తర్వాత కొంచెం వర్షాలు పోయినాక నుంచి స్టార్ట్ చేసినాం పిండేసుడు, మందు కొట్టుడు. ఇక ఒక్క రకం అని కాదు, అంటే దాన్ని ఆ సమయాన్ని బట్టి అలా ఏది రీతిగా ఉన్నది దానికి ఏ వాడాలి ఆ రకంగా వాడుతున్నాం. కానీ కరెక్ట్ ఒక్కసారి గిదే అని చెప్పరాదు, ఎందుకంటే దాని ఇలా ఎర్ర వచ్చింది, దీనికి పచ్చబడే మందు కొడతాం. అట్లా అవి ఆ రకాలు కొట్టి చేస్తాము. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇదిగో యూరియా పట్టుకొని ఉన్నారు, అలాగే వేస్తున్నారు, ఎరువులు వేస్తున్నారు. అదే అంటే ఎట్లా చేస్తున్నారు, దీన్ని ఎట్లా అప్లై చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు యూరియా చల్లాలి, రేపు నీళ్ళు వేయాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 5 రోజులకు మళ్ళీ 20 అయినా డిఏపి అయినా మళ్ళీ చల్లాలి. చల్లి తర్వాత మళ్ళీ మందు కొట్టాలి. మందు కొట్టి తర్వాత ఇక పచ్చబడ్డ కొద్దీ మళ్ళీ కలుపు తీయాలి. ఇప్పుడు అంతా మళ్ళీ కలుపు అయింది, కలుపు తీసి దాన్ని మంచిగా చేస్తే ఇక అది ఓసారి టైం అంటే మంచిగా వస్తుంది, రాకుంటే గంతే. ఒకవేళ వత్తి మళ్ళీ ఒక ఆపు వస్తుంది. మరి దీంట్లో కలుపు నివారణ ఎట్లా చేపట్టారు చెప్పండి. కలుపు నివారణ ఏమన్నది మందిని పెట్టి తీసుడే, ఇక 4-5 పెడితే వాళ్ళే పీకేస్తారు, అంతా బయటేస్తాం. ఇప్పుడు సాధారణంగా చూస్తుంటే మనకు చాలా ఇంకా ఇదంతా కలుపు కనిపిస్తుంది. అదే కలుపు తీయాలా అవసరం లేదు ఇప్పుడు కదా నేను ఏంటంటే తీయాలి. ఇక నీళ్లు కడతా, ఈ పిండేసేది అందుకు. ఇవాళ నీళ్లు పిండేసి రేపు నీళ్లు కడతా, ఎల్లుండి మళ్ళా కూలి వాళ్ళ పిలిచి కలుపు తీయిస్తా. అంటే ఇప్పుడు పిండి వేసిన తర్వాత నీళ్లు కట్టాలా, లేకపోతే నీళ్లు కట్టిన తర్వాత పిండి వేసిన తర్వాతనే నీళ్లు కడితే భూమికి మంచిగా ఇనుకుతుంది. ఇవాళ పిండి చల్లుకుంటా పోయి మళ్ళీ వెనక నీళ్లు ఇస్తే దానికి భూమికి మంచిగా ఇనికి చెట్టుకు ఇముడుతుంది, కేరళకు పోతుంది. అంటే ముందు పిండి వేసిన తర్వాత నీళ్లు కట్టాలి. అట్లా అంటే సాధారణంగా ఇప్పుడు మరి 10 గుంటలు పెట్టారు కాబట్టి ఎంత పిండి పడుతుంది మరి దీనికి? ఒక యూరియా ఇప్పుడు ఇలా 10-15 కిలోల దాకా వేస్తున్నా. మళ్ళీ తర్వాత 20 కానీ కోరమన్లో కానీ డిఏపి అన్న కానీ ఏదన్నా ఒక రకం మళ్ళీ 15 కిలోల దాకా పడుతుంది. అది మళ్ళీ అంటే నెక్స్ట్ మళ్ళీ తర్వాత 5 అయినాక వారం రోజులకు మళ్ళీ అది దాని మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఇంకో రకం 3 రకాల పిండితోని ఓకే అవుతుంది. పండించడంలో ఎట్లా మీరు సంతృప్తి పొందుతున్నారా లేదా? లాభమే కానీ ధర కొంచెం మంచిగా ఉంటే సంతోషం. ధర డౌన్ ఉంటే పొజిషన్ ఏముండదు, ఏం రాదు. మనం చేసింది ఆడికి అవుతుంది. చేసిన కష్టానికి కూడా మొన్నదాకా ఒక 50-60 అయినప్పుడు మనకు బాక్స్ 20-28 కిలోలు ఉంటది. అది 600-700 వేసినప్పుడు మనకు అలా లాభదాయకం. ఇప్పుడు కూలి తెంపిన కూలి వస్తున్నాయి, ఇప్పుడు 250-200 అంటున్నారు. అయినా విడవలేం కదా, మనకు ఎంతైనా మన కూలి వచ్చినట్టుగా కూలికైనా చేసుకోవాలి, తప్పదు. ఈ వ్యవసాయం పంట ఒక్కటే సార్ ఇప్పుడు, ఎందుకంటే అది కరెక్ట్ చెప్పలేము. ఓసారి అయితే బాగానే వస్తాయి, ఓసారి లాస్ కూడా అవుతాయి. అట్లా దాన్ని మనం ఏం కరెక్ట్ ఇది అనేది. కానీ ఈడైతే ఓకే, ఈ సంవత్సరం సరే వర్షాలు పడ్డా మేము దాన్ని చాలా కష్టపడ్డాం. దాని మా కొద్ది భూమి కనుక దాన్నే పట్టుకొని ఉన్నాం, దానివల్ల మంచి బెనిఫిట్ ఎక్కర్లేదు. అంటే స్వయంగా అమ్ముకుంటారా లేకపోతే హోల్సేల్ వేసేచ్చుడే? మీరు హోల్సేల్ అమ్మాం, బాక్సులు లెక్క వేసేచ్చుడే. వాళ్ళు ఇక్కడికి వస్తారా, మేమే పోయి వేసేస్తాం. అంటే చాలా ఉంటే వస్తారు, కానీ మనకు 20-30-40 బాక్సులు వెళ్తే వచ్చి బండి చేసుకుంటారు. కానీ అంత తెల్లయి కదా మనం పెట్టింది కొద్ది భూమి. ఇట్లా దాన్ని అంటే ఎట్లా తీసుకుపోతారు మరి? ఎక్సెల్ బండి ఉన్నది నాకు, ఎక్సెల్ బండి అయితే 3 బాక్సులు పోతాయి. ఈ పంట ఈ సంవత్సరం లాభదాయకం. ఈ సంవత్సరం అంటే ఇంతకు ముందు ఏమైనా నష్టపోయినారు? ఉన్నాయి, ఒకప్పుడు మొత్తం తోటలే పోయినాయి. మిర్చి తోట పెడితే ఒక్కొక్క సంవత్సరం రాళ్ళ వర్షం పడి 5 లక్షలు మునిగిన, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం పెడితే 5 లక్షలు మునిగిన. మన చేతనైనంత సేపు ఆ భూమిని నమ్ముకుంటాం. మనం మొదటి కాంచి భూమి మీద చేస్తాను సార్ వ్యవసాయం. 50 ఏళ్ల సంది ఇక ఈ భూమిని నమ్ముకోపోతే మనం ఏం చేస్తాం? మేము మా బతుకంతా మేము ఎంత ప్రయోజకులైనా గానీ మనం మాత్రం ఇదే చేయవలసిందే. ఇక అయితే అట్లా కాదు, కానీ వాళ్ళ మీద ఆధారపడకుండా మన స్వయం కృషి మనం కష్టపడి మన కాళ్ళు చేతనైనంత వరకు చేయాలనే ఉద్దేశంతో చేస్తాం. చాలా సంతోషం. మరి టమాటా సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సమ్మయ్య అలాగే హైమావతి గారు నమస్కారం అమ్మా. నమస్కారం. ఇంతవరకు టమాటా సాగుతో లాభాలు పరకాల రైతు దంపతులు పిట్టల సమ్మయ్య హైమావతి గారులతో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య.
ఇంతటితో కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.